స్క్లెరోడెర్మా కోసం ఉపవాసం ఇది సహాయపడుతుందా? దీన్ని కొనసాగించగలమా? ఈ రోజు మనం ఈ విషయాన్ని లోతుగా చర్చిద్దాం. నీటి ఉపవాసం, మధ్యంతర ఉపవాసం, రోజు ఒక్క భోజనం, కీటోసిస్ లాభనష్టాలు వంటి వివిధ ఉపవాస పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ తను దాసరి. మైండ్ విటమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి సహజంగా క్లిష్టమైన వాపును తగ్గించడంలో నిపుణుడిని అయిన శస్త్రచికిత్స నిపుణుని. గత 12 సంవత్సరాలలో మన పద్ధతిని మెరుగుపరిచాము. వేలాది రోగులను కోలుకునేలా సహాయపడ్డాము. అలాగే స్క్లెరోడెర్మా వంటి పరిస్థితులను పరిశీలించి మూల కారణాన్ని పరిష్కరిస్తాము. ఈ విషయంపై వందలాది పరిశోధనా పత్రాల ద్వారా మీకు తెలిసినట్లే స్క్లెరోడెర్మాలో గట్ మైక్రోబయోమ్ ఇమ్యూన్ ప్రతిస్పందనను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమస్యలను మేము ఎలా పరిష్కరిస్తామో తెలుసుకోవాలంటే నాతో ఒక డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. నేను మీకు ఉపయోగకరమైన సూచనలు ఎలా ప్రారంభించాలో వివరంగా చెబుతాను. స్క్లెరోడెర్మా సందర్భంలో ఉపవాసం గురించి వివరిస్తున్న అనేక అధ్యయనాలు. ఇక్కడ 2023లో వచ్చిన ఒక పరిశోధనా పత్రం ఇది స్క్లెరోడెర్మా వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులపై ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. ఉపవాసంపై వచ్చిన ఈ అధ్యయనాన్ని నేను విడమరిచి వివరించబోతున్నాను. అలాగే ఉపవాసం దీర్ఘకాలంలో స్క్లెరోడెర్మాపై ఎలా ప్రభావం చూపుతుందో నా వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకుంటాను. ముందుగా, మీ రోగ నిరోధక వ్యవస్థలో 80% భాగం మీ పేగులోనే ఉంటుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రాంతాన్ని మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ లేదా సంక్షిప్తంగా మాల్ట్ MALT అని పిలుస్తారు. ఈ టిష్యూలో ట్రిలియన్ల సంఖ్యలో రోగ నిరోధక కణాలు ఉంటాయి. ఇవి మీ అంతర్యామంలో ఉన్న వాటికి ప్రతిస్పందిస్తాయి. అక్కడ ఏముంది? ప్రధానంగా ఆహారం మరియు అనేక సూక్ష్మజీవులు, వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు కూడా ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు ఆహార కణాలను విచ్ఛిన్నం చేసి ద్వితీయ మరియు తృతీయ ఉత్పత్తులను మెటబోలైట్స్ ఉత్పత్తి చేస్తాయి. ఈ మెటబోలైట్స్ రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు. అందుకే స్క్లెరోడెర్మాను ఎదుర్కొనడంలో సరైన ఆహారాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన సూక్ష్మజీవ సముదాయాన్ని మైక్రోబయోమ్ కూడా నిర్వహించడం అత్యంత కీలకం. స్క్లెరోడెర్మాకు అనువైన ఆహారం అనే నా మరో వీడియోను చూడండి. దాని లింక్ను క్రింద వివరణలో ఇచ్చాను. ఆ వీడియోలో ఒక ఆహారం ప్రభావవంతంగా ఉంటుందా లేదా అనే విషయంలో నేను ఉపయోగించే 4 ప్రమాణాలను వివరించాను. ముందుగానే చెప్పాలంటే నేను ఫైటోన్యూట్రియన్ డైట్ లేదా ఫైటో డైట్కు పెద్ద మద్దతుదారిని. మేము క్లినిక్లో దీన్ని తరచుగా ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాం. ఇది ఖచ్చితమైన మైక్రోబయోమ్ పునఃసమతుల్యంతో కలిపినప్పుడు మా చాలా మంది రోగులు వారికున్న లక్షణాల్లో వేగంగా మెరుగుదల అనుభవిస్తున్నారు, తరచూ కొన్ని వారాల్లోనే. స్క్లెరోడెర్మా నిర్వహణలో ఫైటోన్యూట్రియంట్ల పాత్రను మరింతగా అర్థం చేసుకోవడానికి ఆ వీడియోను చూడమని నేను మీకు ప్రోత్సహిస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఆహార విధానం పనిచేస్తుందో లేదో నేను అంచనా వేయడానికి ఉపయోగించే 4 ప్రమాణాలు ఇవే: ఫైటోన్యూట్రియం సాంద్రత మరియు వైవిధ్యం, మాక్రోన్యూట్రియం అవసరాలు, మైక్రోబయోమ్ ప్రత్యేకత మరియు ఆహార సంవేదన. ఈ అంశాలు ఎందుకు ముఖ్యమో మీకు ఆసక్తి ఉంటే నేను ముందే చెప్పినట్లుగా డిస్క్రిప్షన్లో లింక్ చేసిన స్క్లెరోడెర్మా కోసం ఆదర్శవంతమైన డైట్ వీడియోను చూడండి. మీరు వీడియోల మధ్య మారాల్సిన అవసరం లేకుండా ఇక్కడే నేను మీకు త్వరితంగా ఒక సారాంశాన్ని కూడా ఇస్తాను. ఫైటోన్యూట్రియం సాంద్రత మరియు వైవిధ్యం. ఫైటోన్యూట్రియంట్లు శక్తివంతమైన సూక్ష్మ పోషకాలు. ఇవి స్క్లెరోడెర్మా మరియు ఇతర పాజిటివ్ ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్క్లెరోడెర్మా నిర్వహణలో ఫైటోన్యూట్రియంట్ల పాత్రను అనేక అధ్యయనాలు హైలైట్ చేశాయి. ఇక్కడ 2023లో వచ్చిన ఒక అధ్యయనం ఉంది. ఇది స్క్లెరోడెర్మాలో గట్ మైక్రోబయోమ్ డిస్బయోసిస్ పాత్రను, అలాగే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, ఆహార మార్పులు, వ్యక్తిగతీకృత చికిత్సలు వంటి మైక్రోబయోమ్ ఆధారిత జోక్యాల అవకాశాలను సమీక్షిస్తుంది. ఈ 2024 అధ్యయనం తుర్మెరిక్లో ఉండే సహజ సమ్మేళనమైన కుర్కుమిన్ను చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే అవకాశాలను విశ్లేషించింది. దీని ప్రసిద్ధమైన వాపు నిరోధక, ఆక్సిడెంట్ మరియు సూక్ష్మజీవ నిరోధక లక్షణాలను ప్రాముఖ్యతతో వివరించింది. ఇక్కడ 2023లో వచ్చిన మరో అధ్యయనం ఉంది. ఇది సహజ పాలిఫెనాల్ అయిన రెస్వెరాట్రోల్ స్క్లెరోడెర్మాపై ప్రభావాన్ని పరిశీలించింది. ఇది ఫైబ్రోసిస్ మరియు వాపును తగ్గించే సామర్థ్యాన్ని చూపించి చికిత్సా ఎంపికగా దీని అవకాశాన్ని హైలైట్ చేసింది. ఫైటోన్యూట్రియంట్లు అనేవి ప్రధానంగా మొక్కలు మరియు శిలీంధ్రాలలో కనిపించే మాలిక్యులర్ సమ్మేళనాలు. ఇవి స్క్లెరోడెర్మాలో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవిలో సూపర్ ఫుడ్, మైక్రోన్యూట్రియంట్లు మరియు యాంటీఆక్సిడెంట్లు వంటి సాధారణంగా తెలిసిన పదాలు కూడా ఉన్నాయి. పరిశోధనలు నిరంతరం చూపిస్తున్నాయి ఫైటోన్యూట్రియంట్లను ఆహారంలో చేర్చడం వల్ల స్క్లెరోడెర్మా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మరియు ఈ ఫైటోన్యూట్రియంట్లు అనేక వర్గాల్లోకి వస్తాయి. మీకు టెర్పీన్లు, పాలిఫినాల్స్, క్లోరోఫిల్, థయోసైనేట్లు, ఫైటోఎంజైములు, ఫైటో ఆయిల్స్, ప్రీబయోటిక్స్ మరియు ఆల్కలాయిడ్లు ఉన్నాయి.
బీట్రూట్లలోని బెటాలైన్స్, మష్రూమ్లలోని హెరిసెనోన్ వంటి చిన్న గ్రూపులు కూడా ఉన్నప్పటికీ, ఈ 8 వర్గాలపై దృష్టి పెట్టడం ద్వారా మీ ఫైటోన్యూట్రియంట్ అవసరాల్లో ఎక్కువ భాగాన్ని కవర్ చేయవచ్చు. ఈ కీలక పోషకాలు లేకపోతే మన స్వంతరం ప్రతిరక్ష వ్యవస్థ మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా స్క్లెరోడెర్మా వంటి వాపు సంబంధిత పరిస్థితులను నియంత్రించడం కష్టమవుతుంది. ప్రతిరోజు తినే ఆహారాల నుంచి ఫైటోన్యూట్రియంట్లను గరిష్టంగా, సమర్థవంతంగా పొందడమే లక్ష్యం. ఇక్కడ గరిష్టంగా, సమర్థవంతంగా అంటే ఆహారంలో ఫైటోన్యూట్రియంట్ల రకాలు మరియు సాంద్రత రెండింటినీ పెంచడమే. ఇది మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం. ఫైటోన్యూట్రియంట్లు లేని ఆహారం వలన వాపును అధిగమించడం మరింత కష్టమవుతుంది. ఉపవాస సమయంలో మనం చాలా తక్కువ లేదా అసలు ఫైటోన్యూట్రియంట్లు కూడా తీసుకోము. మీ జీర్ణ వ్యవస్థకు తక్కువ పని ఉంటే తాత్కాలికంగా మీరు బాగానే అనిపించవచ్చు, కానీ ఈ కీలక పోషకాలు లేకపోవడం వల్ల సరైన ఇమ్యూన్ నియంత్రణ జరగదు. ఉపవాసం ముగిసిన వెంటనే స్క్లెరోడెర్మా లక్షణాలు మళ్లీ రావచ్చు. ఒక సూచన ఏమిటంటే మీ దైనందిన జీవన శైలిలో హెర్బల్ టీలు చేర్చుకోవడం. మీరు వాటర్ ఫాస్ట్ లేదా 6 లేదా 8 గంటల తినే సమయం ఉన్న ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలని అనుకుంటే హెర్బల్ టీను పాలిఫెనాల్స్, టెర్పీన్స్ వంటి ఫైటోన్యూట్రియంట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాలరీలు పెంచకుండా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తర్వాత స్క్లెరోడెర్మా కోసం మాక్రోన్యూట్రియంట్ అవసరాలు. మాక్రో అనేది మాక్రోన్యూట్రియంట్లకు సంక్షిప్త రూపం. ఇవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లు. ఇవి అన్నీ శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరం. నా వెబ్సైట్లో మాక్రో కాల్క్యులేటర్ అనే ఒక సాధనం ఉంది. ఇది మీ ఎత్తు, బరువు, వయస్సు, లింగం మరియు శారీరక చురుకుదనం వంటి అంశాల ఆధారంగా మీ శరీరానికి అవసరమైన మాక్రోన్యూట్రియంట్లను తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుంది. ఈ మాక్రోన్యూట్రియంట్ అంచనాలు ఆదర్శ శారీరక పనితీరు ఆధారంగా ఉంటాయని అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు మీరు దీర్ఘకాలంలో ఈ పోషకాలను పొందలేరు, లేదా ఎక్కువగా అయితే తక్కువ పరిమాణాల్లో మాత్రమే పొందవచ్చు. ఇప్పుడు మనం వివిధ రకాల ఉపవాసాలను పరిశీలిద్దాం. మీకు వాటర్ ఫాస్ట్లు ఉన్నాయి. ఇవి 24, 48 లేదా 72 గంటలు లేదా 5 నుండి 14 రోజుల వరకు కూడా ఉండవచ్చు. మీకు మొత్తం కాలరీ పరిమితి కూడా ఉంది. అంటే రోజుకు 800 నుండి 1000 కాలరీల కన్నా తక్కువగా తీసుకోవడం. అది తినే సమయానికి పరిమితులు లేకుండానే కావచ్చు. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉంది. అంటే 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు లేదా 12 గంటల సమయ పరిధిలో తినడం. అలాగే ఒకే భోజనంలో అంటే ఒమాడ్ మీ మొత్తం కాలరీలను ఒక్క భోజనంలోనే తీసుకోవడం. మీరు ఈ ఉపవాస విధానాన్ని ఉపయోగించినా దాని ప్రాథమిక లాభం కీటోసిస్ వల్లే వస్తుంది. కీటోసిస్లో మీ శరీరం శక్తికి కార్బోహైడ్రేట్లను ఉపయోగించడం ఆపి బదులుగా నిల్వ ఉన్న కొవ్వు మరియు మాంసాన్ని ఆధారపడుతుంది. ఉపవాసాన్ని మద్దతు ఇచ్చేవారు శరీరం పాతదైన మరియు దెబ్బతిన్న కణాలను శుభ్రం చేసే ఆటోఫాజీ అనే ప్రక్రియను కూడా హైలైట్ చేస్తారు. ఇది శరీరంలో వాపును తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడే సమస్య ఉంది. ఉపవాస విధానాలు తాత్కాలికంగా స్క్లెరోడెర్మా లక్షణాలను తగ్గించవచ్చు, కానీ అవి దాదాపు ఎప్పుడూ తిరిగి వస్తాయి. మరి రెండోసారి, మూడోసారి లేదా మీరు దీర్ఘకాలంగా ఉపవాసం కొనసాగిస్తే ఏమవుతుంది? లక్షణాలు తిరిగి వచ్చినప్పుడు తినడం మరింత కష్టంగా మారుతుంది. మీరు భోజనం చేసిన తర్వాత పొంగినట్టు అనిపించవచ్చు, అలసటగా లేదా శక్తి లేకుండా ఉండవచ్చు. ఇవి సరైన విధంగా తినడాన్ని చాలా కష్టంగా చేస్తాయి. ఇది విరుగుడు లేని దుష్టచక్రాన్ని సృష్టిస్తుంది, ముఖ్యంగా మీరు బరువు తక్కువగా ఉన్నప్పుడు. బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI 18 లేదా అంతకంటే తక్కువగా ఉండటం స్క్లెరోడెర్మా ఉన్నవారికి ప్రత్యేకంగా ఆందోళన కలిగించేది. మీని మా క్లినిక్ వెబ్సైట్లో ఉన్న BMI కాలిక్యులేటర్ ద్వారా సులభంగా లెక్కించవచ్చు. మీ BMI 18 కంటే తక్కువగా ఉంటే అది ఒక తీవ్రమైన సమస్య. నేను BMI 13 వరకు ఉన్న రోగులను కూడా చికిత్స చేశాను. ఇది చాలా అరుదైన విషయం. స్క్లెరోడెర్మా ఉన్నవారు తక్కువతో ఉంటే వారి శరీరం కటబారిక్ స్థితిలో ఉందని అర్థం. అంటే శరీరం కండరాలు, ప్రోటీన్లను నిర్మించకుండా అవి విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇది మాన్పో ప్రక్రియను మందగించవచ్చు. ఈ రోగుల్లో చాలా మందికి ఆహారం తినడం కష్టంగా ఉంటుంది. అందుకే ఆహారాన్ని మళ్లీ వారి ఆహారంలోకి చేర్చేందుకు జాగ్రత్తగా మార్గనిర్దేశనం అవసరం. నేను దీనిని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం, దెబ్బతిన్న గట్ మైక్రోబయోమ్కు పరిష్కారం ఎప్పుడూ ఆహారాన్ని మానేయడం లేదా పూర్తిగా ఆపేయడం కాకూడదు. తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా కూడా ఉపవాసం సరైనది కాదు. నన్ను నమ్మండి, నేను కూడా ఒకప్పుడు ఉపవాసం చేశాను. అందులో ఉన్న ఆకర్షణను నేను బాగా అర్థం చేసుకోగలను. కానీ ఆహారాన్ని దూరంగా పెట్టడం బదులు ముందుగా శరీరంలో వాపును తగ్గించడంపై దృష్టి పెట్టండి. తర్వాత మళ్ళీ సాధారణ ఆహారపు అలవాట్లకు తిరిగి రండి. నేను ఈ మార్పు చేసినప్పుడు, నా రోగులు కూడా ఇదే విధంగా చేసినప్పుడు ఫలితాలు ఎక్కువ కాలం నిలిచాయి. దురదృష్టవశాత్తు స్క్లెరోడెర్మా ఉన్న చాలామంది సరైన ఆహారం కనుగొనడంలో ఆశను కోల్పోయారు. చివరికి పూర్తిగా ఆహారాన్ని మానేయడం వరకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక తాజా అధ్యయనం ఉంది. దీని ప్రకారం దీర్ఘకాలికంగా మధ్యంతర ఉపవాసం చేయడం గుండె సంబంధిత మరణాల ప్రమాదాన్ని పెంచుతుందని చూపిస్తుంది. అంతేకాక మీరు దీర్ఘకాలంగా కాలరీ పరిమితిని పాటిస్తే
అంటే కొన్ని రోజులు, వారాలు, నెలల పాటు మధ్యంతర ఉపవాసం చేస్తే వివిధ సమస్యలు తలెత్తవచ్చు. మీరు బరువు తగ్గడం, కండరాల క్షీణత, థైరాయిడ్ లోపాలు, కార్టిసోన్ మరియు సింపథెటిక్ ఎండోక్రైన్ లోపాలు, నిద్రలో అంతరాయం, ప్రోటీన్ కాలరీ పోషకాహార లోపం, ఇవి గాయాల మాన్పు మరియు వాపు నియంత్రణను అడ్డుకుంటాయి. వాంతులు, రిఫ్లక్స్, నిండిన భావన మరియు ఆకలి తగ్గిపోవడం, తీవ్రమైన మధ్యంతర అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. నేను దీన్ని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటంటే, దుర్వినియోగమైన గట్ మైక్రోబయోమ్కు పరిష్కారం ఎప్పుడూ తినడం మానేయడం లేదా పూర్తిగా ఆహారాన్ని నివారించడం కాదు. దాని బదులు మొదట మాపును తగ్గించడంపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ సాధారణ సమతుల్య ఆహారానికి తిరిగి రావాలి. దురదృష్టవశాత్తు స్క్లెరోడెర్మాతో బాధపడుతున్న చాలా మంది సరైన ఆహారం కనుగొనడంలో నిరాశ చెంది కేవలం ఆహారాన్ని నివారించడానికే మొగ్గు చూపుతారు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. స్క్లెరోడెర్మాను నియంత్రించడానికి సరైన మాక్రోన్యూట్రియంట్ సమతుల్యతను నిర్ణయించడానికి ప్రయత్నిస్తుంటే ప్రధానంగా కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లపై దృష్టి పెట్టాలి. వాపును తగ్గించడానికి మీ రోజువారీ కాలరీల్లో సుమారు 50% కొవ్వుల నుంచి రావాలని, మిగిలిన కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు ఒక్కోటి సుమారు 25% చొప్పున ఉండాలని నేను సిఫార్సు చేశాను. ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువ శాతం ఉండటానికి కారణం ముఖ్యంగా ప్రారంభంలో హానికరమైన గట్ బ్యాక్టీరియా, ప్రత్యేకంగా కాండిడా, చక్కెరపై పెరుగుతాయి. వాటికి కార్బోహైడ్రేట్లు చాలా ఇష్టము మరియు మీ మైక్రోబియోమ్ ఇప్పటికే అసమతుల్యతలో ఉంటే దానికి చక్కెరను అందించడం సమస్యను మరింత పెంచుతుంది. మీ అంతరాయంలో మీరు తినే చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో పోషించబడుతున్న చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్లు ఉంటాయి. ఇవి వాపును కలిగిస్తాయి. ఆ వాపు మీ శరీరమంతా ఉన్న కనెక్టివ్ టిష్యూలకు ప్రయాణించి స్క్లెరోడెర్మాతో సంబంధం ఉన్న లక్షణాలను కలిగిస్తుంది. గ్లూకోజ్ మరియు ఫ్రుక్టోజ్ వంటి సులభమైన చక్కెరలు హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ల పెరుగుదలను ప్రోత్సహించగలవు. అలాగే ప్రాసెస్డ్ ఫ్లోర్లో కనిపించే సులభమైన స్టార్చ్లు కూడా బ్యాక్టీరియా మరియు ఫంగస్ అధికంగా పెరగడానికి కారణమవుతాయి. ఈ పరిశీలన ప్రత్యేకమైన శాస్త్రీయ అధ్యయనాల కంటే నేను వేలాది మంది రోగులతో పనిచేసిన విస్తృత అనుభవం నుండి వచ్చింది. మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే మీరు కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను మరింత తగ్గించాలి, ప్రోటీన్ తీసుకోవడాన్ని పెంచాలి మరియు మొత్తం కాలరీలను తగ్గించాలి. మరోవైపు మీరు బరువు పెరగాలని చూస్తున్నట్లయితే మొత్తం కాలరీను పెంచుకోవాలి మరియు కార్బోహైడ్రేట్లు, కొవ్వుల నిష్పత్తులను సమతుల్యంగా సర్దుబాటు చేసుకోవాలి. మీ మాక్రోన్యూట్రియంట్స్ను ట్రాక్ చేయడం స్క్లెరోడెర్మా రికవరీలో మీరు కోరుకున్న ఆరోగ్య లక్ష్యాలను సాధించడంలో చాలా సహాయపడుతుంది. ఇది కాస్త శ్రమగా అనిపించవచ్చు, కానీ పూర్తిగా విలువైనదే. ఈ విధానం మీ ఆహార సమతుల్యతను మెరుగుపరచడమే కాకుండా స్క్లెరోడెర్మాలో దీర్ఘకాలికంగా మెరుగైన ఆరోగ్య ఫలితాలకు దోహదపడుతుంది. అందువల్ల నేను స్క్లెరోడెర్మా ఉన్న రోగుల్లో దీర్ఘకాలికంగా వాపును తగ్గించడంలో ఆహారం పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి ఉపయోగించే ప్రమాణాలు ఇవే: ఫైటోన్యూట్రియంట్లపై దృష్టి, పోషక అవసరాలను తీర్చడం, మైక్రోబియోమ్ స్పెసిసిటీ మరియు ఆహార అలర్జీలను నివారించడం. నేను ముందుగా చెప్పినట్లే నా ఇతర వీడియోలను చూడండి లేదా క్రింద ఉన్న వివరణలో అదనపు వనరులను పరిశీలించండి. మీరు అక్కడ బాడీ మాస్ కాలిక్యులేటర్కు లింకులు, స్క్లెరోడెర్మాను నిర్వహించడానికి అవసరమైన వివిధ రకాల ఫైటోన్యూట్రియంట్ల గైడ్, మీ రోజువారీ కార్బోహైడ్రేట్లు, కొమ్ములు, ప్రోటీన్ అవసరాలను ట్రాక్ చేయడానికి మాక్రోన్యూట్రియంట్ కాలిక్యులేటర్, అలాగే డట్ మైక్రోబయోమ్ లోపాన్ని మరింతగా పెంచే కార్బోహైడ్రేట్లను నివారించడానికి ఫైబర్ మరియు స్టార్చ్ గైడ్ లభిస్తాయి. నేను ముందుగా చెప్పినట్లే ఈ సూత్రాల ఆధారంగా నా క్లయింట్లకు ఆహార ప్రణాళిక రూపొందించడంలో సహాయపడతాను. వారు సాధారణంగా చాలా బాగా ఫలితాలు పొందుతారు. లక్షణాల తీవ్రత చాలా తక్కువ సమయంలోనే గణనీయంగా తగ్గిపోతుంది మరియు స్క్లెరోడెర్మా ఉన్న చాలా మంది తమ మందులను తగ్గించగలుగుతారు లేదా పూర్తిగా ఆపేసి ఆరోగ్యంగా, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. నేను ఫైటో డైట్కు బలమైన మద్దతుదారిని. ఇది నా క్లయింట్లకు నేను తరచుగా ఉపయోగించే ఆహార విధానం. డట్ మైక్రోబయోమ్ను మళ్లీ సరిచేయడంలో మరియు ఫైటోన్యూట్రియంట్ లోపానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఇది ప్రభావవంతమైనదై. ఈ డైట్ దీర్ఘకాలిక పోషక అవసరాలను తీర్చడమే కాకుండా ఆహార అలర్జీలను నివారించడంలో సహాయపడుతుంది. తక్కువగా తినేవారికి ఇది సాధారణంగా మీ ఆహారాన్ని పెంచుకోవడం, ముఖ్యంగా ఆరోగ్యకరమైన బరువు పెరగడంలో సహాయపడే సరైన విధంగా శోధాన్ని తగ్గించే ఆహారాలను ఎక్కువగా తినడం అనే అర్థం వస్తుంది. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు దీర్ఘకాలిక తక్కువ తినే అలవాట్ల వల్ల కలిగే ప్రతికూల ఫలితాలను నివారించగలరు. ఉపవాసం ప్రభావాలను తెరదిద్దడం కష్టమైన పని, కానీ సరైన ప్రణాళికతో ఇది పూర్తిగా సాధ్యమే. సరే, చివరిగా ఒక విషయం. మీ అభిప్రాయాలను క్రింద కామెంట్లలో వినాలని నాకు చాలా ఇష్టం. మీ శరీరంలో శోధను పెంచే ఆహారాలు, ముఖ్యంగా మీకు స్క్లెరోడెర్మా ఉంటే అవి ఏవో కామెంట్ చేయండి. వాటిని నివారించడానికి మీరు ఏం చేశారు? చివరగా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడుతుందని వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ తను దాస్తి మాట్లాడుతున్నాను. తదుపరిసారి కలుద్దాం.